సొలొమోను పేరు తెలుసుకున్న శత్రు దేశాల వాళ్ళు కూడా యెరూషలేముపై దాడి చేయడానికి భయపడేవారు. అందుకే ఏ ఒక్క రాజు కూడా సొలొమోను రాజుగా ఉన్న 40 సంవత్సరాలు యుద్ధం ప్రకటించలేదు. ఇలా సొలొమోను గురించి చెబుతూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం సొలొమోను ఘనతల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన చేసిన పాపములను, అవి ఏ విధముగా పాపములో చూసుకుందాం. మోషే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయంలో చెప్పినట్టు, మొదటిగా అతడు అధికంగా గుర్రములను సంపాదించుకొనకూడదు, వాటి కోసం జనులను ఐగుప్తుకు కూడా పంపకూడదు. కానీ సొలొమోను మంచి మంచి మేలుజాతి గుర్రములను ఐగుప్తు నుంచి తెచ్చుకున్నాడు. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 16వ వచనం. రెండవది, అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. కానీ